హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. దిస్ ఇస్ కార్తిక్. వివరాలకు వెళదాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై మాట మార్చిన ఈవో చంద్రబాబుల వీడియోలను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ప్రశ్నలను సంధించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. దీని అర్థం ఏంటి చంద్రబాబు అని ప్రశ్నించారు. ఎక్స్ లో చంద్రబాబును ట్యాగ్ చేసి సూటిగా ప్రశ్నించారు. దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. సత్యమేవ జయతే అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. What happened during the so-called controversy on laddus? Tirumala Tirupati Devasthanam reputation has been lowered by Chandrababu Naidu. The pride of our laddus was diminished by Chandrababu Naidu. He intentionally planted a seed of doubt that the laddus were not good to eat, even though he knew very well that he was lying. శ్రీవారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్. సిట్ పేరుతో చంద్రబాబు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. పాలనా వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఈవో మాటలకు పొంతన లేదన్నారు వెల్లంపల్లి. ఏదైతే మీరు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారో ఆ లారీలన్నీ కూడా జూలై 6న 2 ట్యాంకర్లు వచ్చినాయి, జూలై 12న 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ ట్యాంకర్లో టెస్ట్లో ఫెయిల్ అవడంతో ఈవో గారు చెప్పారు ఈ 4 ట్యాంకులు మేము వెనక్కి పంపించామని చెప్పని. కానీ చంద్రబాబు దీన్ని వాడామంటాడు. ఎట్లా ఇది ఈవో గారికిను అతని మాటలకి పొంతం లేకపోతే ఏ విధంగా సమంజసం ఇది? రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి సునకానందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. ఇక 100 రోజుల కూటమి పాలనపై విమర్శలు వస్తూ ఉండటంతో చంద్రబాబు తిరుమల లడ్డూపై విష ప్రచారాలకు తెరలేపారని విమర్శించారు మాజీ మంత్రి అమర్నాథ్. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తూ ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు వేసిన ట్రాప్లో బీజేపీ పార్టీ నేతలు పడిపోతున్నారని విమర్శించారు. దేవుడితో శ్రీవారి లడ్డూతో రాజకీయం చేస్తుంది చంద్రబాబే అంటూ మండిపడ్డారు. 100 రోజులు జరిగినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చకపోవడాన్ని, వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఈ లడ్డూ వివాదాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మీ రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం అనేది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేసినారు, ప్రధానమంత్రికి లేఖ రాసినారు, మీ ద్వారా మీరు ఎంక్వైరీ చేయొచ్చనని. ఈరోజు సిట్ చేస్తూ ఉన్నారు. సిట్లో ఉన్నటువంటి ఐజీ గురించి తెలియదు ఎవరు. తిరుమల లడ్డూ ప్రసాదం విశిష్టతను దెబ్బతీస్తున్న దుర్మార్గపు వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. స్వలాభం, రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి విశిష్టతని, లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రతని దెబ్బతీసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారం రాజకీయంగా వాడుకొని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హిందువులన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు గారు చేసిన పని ప్రతి ఒక్కరు కూడా విమర్శ చేస్తారు. తిరుమల లడ్డూ ప్రసాదం ఎపిసోడ్పై సిట్ 2వ రోజు దర్యాప్తు చేపట్టింది. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్కు టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణను పిలిచి
విచారించింది సిట్. అంతకుముందు టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ అధికారులు భేటీ అయ్యారు. ఇక లడ్డూ వివాదంపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు నుంచి వివరాలు సేకరించామని సిట్ చీఫ్ త్రిపాఠి తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ వైద్యుడిపై దాడి చేసి బూదులు తిట్టాడని, పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు. రౌడీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుంటే వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుందన్నారు. ఈ కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రభుత్వ వైద్యుడి మీద, మెడికల్ కాలేజీ హెచ్ఓడి మీద దాడి చేసి బూతులు తిడితే మీరు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు దీనికి మౌనంగా ఎందుకున్నారు? దీనికి సమాధానం చెప్పాలిగా. ఏం చెప్పి ఎన్నికల్లో వచ్చారు మీరు? ఏం చెప్పి ప్రజలకి ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పని మీరు ఎన్నికల్లో వచ్చారు? తిరువూరు టీడీపీలో విభేదాలు ముదురుతున్నాయి. రేపు సేవ్ తిరువూరు ర్యాలీకి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. దీని మీద ర్యాలీని విరమించుకోవాలని ఎమ్మెల్యే కొలికిపూడిని ఆదేశించింది అధిష్టానం. ఇప్పటికే కొలికిపూడి వ్యవహార శైలిపై చంద్రబాబుకు తిరువూరు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే వైఖరితో ఆత్మహత్యకు ప్రయత్నించింది మహిళా విఆర్ఓ. తన భర్తను దుర్భాషలాడటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్కు ప్రయత్నించింది. ఇటు సొంత పార్టీ నాయకులను కూడా కొలికిపూడి వేధిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు తిరువూరు టీడీపీ నాయకులు. టీడీపీ ఎమ్మెల్యేలు దారుణాలు చేస్తూ ఉంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహార శైలికి నిరసనగా సొంత పార్టీ వారే ధర్నాలు చేశారన్నారు. తనకు వ్యతిరేకించే వారిని ఇంటికొచ్చి కొడతానంటున్న కొలికిపూడిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడిన తీరు బహిరంగంగా అతనే డైరెక్ట్గా ఇళ్ళు కులుస్తూ ఉంటే, అతనే తడగొట్టి మేసం మెలేసి తేల్చుకుందామని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటే, స్వయం మీ పార్టీ వాళ్ళే ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంటే, నీ మక్కిలెరగొట్టము నువ్వు కాళ్ళెరగొట్టము ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసావో చెప్పమని అడుగుతా ఉన్నావు. ఒకసారి మీ శాసనసభ్యుడు చేసిన తీరు పత్రికల్లో పుంఖాలుగా వస్తూ ఉన్నాయి. సీఎం చంద్రబాబును ట్విట్టర్ వేదికగా నిత్యం కడిగి పారేస్తూనే ఉన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. తాజాగా మరో ట్వీట్తో చంద్రబాబుకు చురకలంటించారాయన. నారదముని ఒకరోజు కృష్ణుణ్ణి ఇలా అడిగాడట, ప్రభు, చంద్రబాబు ఆయన సుపుత్రుడు లోకేష్ ఎల్లప్పుడూ దుఃఖంతో ఎందుకుంటున్నారు? దీనికి శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబిస్తూ, ప్రతి మనిషికి ఆనందాలుంటాయి, కానీ చంద్రబాబు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తూ ఉంటారు అంటూ ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కదం తొక్కారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కార్మికులు రోడ్డెక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెదగంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో నడపాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని పట్టుబట్టారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 1326 రోజులుగా కార్మికులు నిరసన దీక్ష కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రామాయపాలెంలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సురేష్ ఇంటి నిర్మాణానికి వేసిన పిల్లర్ను కూల్చివేశారు. పిల్లర్ను కాలితో తన్నుతూ అరాచకం సృష్టించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించిన సురేష్ భార్యని చంపేస్తామని బెదిరించారు టీడీపీ నాయకులు. రామాయపాలెంలో టీడీపీ జెండా ఉండాలి కానీ వైఎస్ఆర్సీపీ జెండా ఉండకూడదంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సురేష్ ప్రాణభయంతో గ్రామంలోకి రావటం లేదని తెలిపారు. హైడ్రా మూసి బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోంది. బండ్లగూడ జాగీర్, హైదర్ షా కోట, గంధంగూడలో ఆ పార్టీ నేతల బృందం పర్యటించింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమ్మద్ అలీ, గంగుల కమలాకర్ సహా పలువురు నేతలు హైడ్రా బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు,
మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పేదల తప్పెక్కడున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చిండ్రు. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసీ ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైడ్రా కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పేదల ఇళ్ల జోలికి పోవద్దని తాను మొదటి రోజే హైడ్రాకు చెప్పా అన్నారు. పేదల ఇళ్లను హైడ్రా కూల్చడం తప్పే అన్నారు. గతంలో చెరువులు ఉన్న చోట జలవిహార్, ఐమాక్స్ లాంటివి కట్టారని వాటిని కూడా కూల్చాలంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే. మొదటి రోజే స్లమ్ దగ్గరికి పోతే నేను హైడ్రావాల్ చేసింది తప్పు అని మొదటి రోజే చెప్పాను నేను. అప్పుడే మనం అప్రమత్తం అయి ఉంటే బాగుండేది. ఏదైనాటికి మనము అయిపోయింది, దానికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇక్కడ పార్క్ హోటల్ అని ఉంది రాజ్భవన్ పక్కకు, అది సికం ల్యాండ్లో ఉంది. ఎలా ఇచ్చారు? జలవిహార్ మొత్తం కూడా చెరువులోనే ఉంది. ఎలా ఇచ్చారు? ఐమాక్స్ థియేటర్, అదెందుకు ఐమాక్స్ థియేటర్ చెరువు, మేము చిన్నగా ఉన్నప్పుడు ఈత కొడుతుంటాం అందులో. ఎట్లా ఇచ్చారు? అవి పోతలేరు. మరి అది చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి గుడిసెలందరూ కూడా మనం వాళ్ళ ముట్టుకోకుండా వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల బతుకులను కూల్చేస్తున్నారంటూ మండిపడ్డారు. హైడ్రా బాధితులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. ముందు తమ మీదుగా బుల్డోజర్లు వెళ్లిన తర్వాతే పేదల ఇళ్ల వద్దకు వెళ్లాలంటూ హెచ్చరించారు. వచ్చాక మేము పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తున్నాం. మామూలు కార్యాచరణ కాదు. నెక్స్ట్ బుల్డోజర్లు వచ్చేటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీదకెళ్ళి పేదలు ఇంటి మీదకోవాలి. దానికి సిద్ధమై ఉన్నాం మేము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు సిద్ధమై ఉన్నాం మేము. బుల్డోజర్ మా మీదకెళ్ళి వెనకనే ఇలా పేదలు ఇంటి మీద పోవాలి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి. మూసీ ఆక్రమణలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని మండిపడ్డారు. చెరువులు, జలాశయాల రక్షణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, మూసీ ఆక్రమణలో ఉన్న పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలిపారు ఆయన. క్లీన్ వాటర్ ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఒక కార్యాచరణ తీసుకెళ్తా ఉంటే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే యోచనతో ప్రత్యేకించి టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది పెద్దలు దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మున్సిపాలిటీ పరంగా పర్మిషన్ ఇవ్వటం జరిగిందో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు ఒప్పులను సమీక్షించుకొని పేదవారిపై బాధపడకుండా చూస్తాం. హైడ్రాపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మూసీ పరివాహక పరిధిలో ఉన్న ఏ కుటుంబాన్ని బలవంతంగా ఖాళీ చేయించడం లేదని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి పొన్నం. వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాము. దయచేసి ఆలోచన చేయండి. ఎవరిని బలవంతంగా మిమ్మల్ని రీహాబిలిటేషన్ లేకుండా, పునరావాసం లేకుండా మూసీ నుంచి ఎత్తేయేమో. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేనే స్వయంగా చూసి వచ్చిన. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినాం. కొద్దిగా దూరం అవుతుండొచ్చు ఎవరికైనా ఇల్లు అక్కడ నుంచి ఖాళీ చేసి 20-30 నుంచి ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు వేరే కాడికి పోవాలి, ఇబ్బంది అయితే కావచ్చు. ఆ ఇబ్బందిని తొలగించడానికి కూడా ప్రభుత్వం విద్యాపరమైన అవకాశాలు, ఉపాధిపరమైన అవకాశాలు, ఇల్లును మీకు ఉచితంగా ఈరోజు కార్యక్రమం ఇస్తాము. రేపు ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష చేయబోతున్నట్లుగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రకటించింది. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ 24 గంటల దీక్ష చేస్తున్నామని ఆ పార్టీ నేతలు తెలిపారు. పెద్ద ఎత్తున రైతులు దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు దీక్షలో పాల్గొనబోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో వేలాది మంది రైతన్నల సమక్షంలో దీక్ష చేయబోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి మోసపు మాటలకు మారుపేరుగా నిలిచింది కాబట్టి
అబద్ధాలే ఆయన జీవితం కాబట్టి, ఆయన ఫిలాసఫీ కాబట్టి ఇవాళ ప్రజాందోళన తప్ప, మనం ఐక్యమై ఆందోళన చేస్తే తప్ప ఈ సర్కారు మెడలు వంచితే తప్ప మనకు రుణమాఫీ కాదు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఎంతమందికైతే రుణమాఫీ రాక ఇవాళ బెంగటిల్తున్నారో, ఇవాళ అప్పుల పాలై ఆగమవుతున్నారో వాళ్ళందరినీ కూడా రేపు ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ఉదయం 11 గంటల నుంచి మొదలుపెట్టి ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇది 24 అవర్స్ దీక్ష. కాబట్టి ప్రతి రైతుకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురికావద్దని సూచించారు. ఇక రెవెన్యూ శాఖలో తప్పు జరిగితే అది ప్రభుత్వం పైనే పడుతుందని, ప్రతి ఒక్క ఉద్యోగి క్రమశిక్షణతో పనిచేయాలని చెప్పారు పొంగులేటి. 90% మీ దగ్గర ఉంచుకొని ప్రభుత్వం మంచి చేస్తుందనే 10% గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాకు, మీ సెక్రటరీ, మన సెక్రటరీ గారికి వస్తే చాలు. పదే పదే మనం రైతుల కుటుంబం, రైతు రిలేటెడ్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మోర్ దాన్ 90% ఉంటారు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ప్రతి కుటుంబం ఆరిజిన్ స్టార్ట్ అయ్యేది రైతు కుటుంబం దగ్గర నుంచే. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. నీ బావమరిదితో లీగల్ నోటీస్ పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడడం మానేస్తాను అనుకున్నావా అంటూ ఘాటు కామెంట్స్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఆయన పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఫైర్ అయ్యారు. బావమరిది కంపెనీకి సీఎం 1137 కోట్ల టెండర్ కట్టబెట్టారని, అవినీతి నిరోధక చట్టంలోని 7, 11, 13 సెక్షన్లను సీఎం ఉల్లంఘించారంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. బీజేపీ మిత్రుడు కూడా రేవంత్ కాపాడటం కష్టమేనని, రేవంత్ రాజీనామా చేయక తప్పదన్నారు ఆయన. హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి దగ్గర 2 వ్యక్తులు రెక్కీ చేయటం కలకలం రేగింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 యువకులను స్థానికులు పట్టుకొని మంగళహట్ పోలీసులకు అప్పగించారు. వారిని బోరబండకు చెందిన ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాల్గా గుర్తించారు. అయితే వారిద్దరి ఫోన్లలో అనుమానాస్పదంగా రాజా సింగ్ ఇంటి ఫోటోలు ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా 2010లో కూడా ఇదే విధంగా నా హౌస్ని ఈ ఐఎస్ఐఓలు రిక్కీ చేసినారు. దాని తర్వాత కర్ణాటక పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పేపర్ స్టేట్మెంట్, టీవీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే నాకు తెలిసింది ఇట్లా అప్పుడే నాకు థ్రెట్ చేసినారని. ఇప్పుడు కూడా 2 అరెస్ట్ అయినారు. అంటే వీళ్ళు ఐఎస్ఐ లింకా లేక లోకలోలా ఇప్పుడైతే నేను చెప్పలేను ఎవరైంది. ఎందుకంటే పోలీసులే ఇది హై లెవెల్గా ఎంక్వైరీ జరుగుతుందని నాకు అప్డేట్ వచ్చింది. తిరుమల శ్రీనివాస మంగాపురం సమీపంలో శ్రీవారి మెట్టు వద్ద చిరుతపులి కలకలం రేపింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చిరుత రావడంతో కుక్కలు అరుస్తూ వెంబడించాయి. దీంతో చిరుతపులి వాటిపై దాడి చేయడానికి పరిగెత్తడంతో కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో మెట్ల మార్గంలో వెళ్లే భక్తులను గుంపులుగా అధికారులు వదులుతున్నారు. భక్తులు గోవిందనామ స్మరణ చేసుకుంటూ గుంపులుగా కొండపైకి వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. ఇటు గతంలోనూ చిరుతపులి తిరుమలలో సంచరించిన ఘటనలు ఉన్నాయి. హైదరాబాద్లో పలుచోట్ల వర్షం దంచుకొట్టింది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, బండ్లగూడ, గండిపేట్, నార్సింగి, కాటేదాన్, మణికొండ, శేరిలింగంపల్లి, పటాన్ చెరువు, మియాపూర్, రామచంద్రాపురం, అమీన్పూర్లో వర్షం పడింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడిన హైదరాబాద్ వాసులు వర్షం పట్టడంతో ఉపశమనం పొందారు. జాతీయ వార్తలను చూద్దాం. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఇవాల్టి 114వ ఎపిసోడ్లో తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన వీడియోకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. స్ఫూర్తివంతమైన కథలు, ప్రేరణ పొందే వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు మన్ కీ బాత్ చక్కటి వేదిక అని పేర్కొన్నారాయన. మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు దగ్గరవుతుంటే గుడికి వెళ్లి దేవుణ్ణి చూసినంత ఆనందం కలిగిస్తోందని ప్రధాని మోదీ ప్రసంగంలో చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడుపై ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి లభించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని డీఎంకే శ్రేణులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ స్టాలిన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని కూడా స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో 2 రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
బాలాజీతో పాటు గోవి చేజియన్, రాజేంద్రన్, నాజర్లను స్టాలిన్ కేబినెట్లోకి తీసుకున్నారు. వీరి చేత గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. బంగారం ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 70,950 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 77,400 రూపాయలుగా పలుకుతోంది. చెన్నై, బెంగళూరు, ముంబైల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.